వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూకే థాట్స్. సరేనే ఇవాళ మేడం వచ్చేలోపు ఒక ఆట ఆడుకుందాము మనము. రెడ్ హ్యాండ్స్ ఆడదామా? రెడ్ హ్యాండ్స్ వద్దే, డైలీ రొటీన్ అదేనా, పాటలు పాడుకుంటాను, డ్యాన్స్ చేసుకుంటాను, అలా ఆడుకుందామా? సరే ఆడుకుందాం. సరే అంతాక్షరి ఆడేద్దాం, సరేనా? సరే పాటలు రావే. మరి మన తెలుగు మేడంకి వచ్చి పాట పాడిద్దాం. అయితే వద్దులే, మనమేం పడింది గయ్యాలి అమ్మ. అంటే లుంగి డ్యాన్స్ లింగి డ్యాన్స్ లింగి డ్యాన్స్ లింగి డ్యాన్స్ అలా ఆడిద్దామా? మరి ఆడే పడిద్ది ఆ లుంగిలో జారి. సరే అయితే ఏం పాట పాడదాం మరి? ఏం పాట పాడదాం? మేడం పేరు ఏం పేరే? దాని పేరు ఈ మధ్య వచ్చింది, దాని పేరు ఏదో కల్పననే దాని పేరు. చి అవునా, మా చెల్లి పేరు పెట్టుకుంది సోది మోహన్. చి సరే అంతాక్షరి ఆడదాం పట్టు. ఏం పాట పాడదాం? అంతాక్షరి నువ్వే స్టార్ట్ చేయి. మన మేడానికి ఆ తెలుగు నీకు ఇంకా పోయి వద్దు, ఆగు. మనం ఎక్కడికి వెళ్దామంటే సరే జీ మీద గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మల ఆట. నిండు కాదే, నిండు మన తెలుగు మేడానికే నచ్చనుకున్నా. నువ్వు తూతూ బ్యాచ్ అన్నమాట, దొందే. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. అది నేర్పించింది నెయ్యి కూడా. నెక్స్ట్ మేడం వస్తుంది, మేడం వస్తుంది. శుభోదయం గురువు గారు. శుభోదయం పిల్లలు, కూర్చోండి. ఈరోజు ఏం చెప్పుకుందాం పిల్లలు? పాఠం చెప్పుకుందామా లేదా ఇంకేదైనా చెప్పుకుందామా? ఈరోజు పాఠాలు ఏమొద్దు గురువు గారు. ఈరోజు పాఠాలు ఏమొద్దు గురువు గారు, పాటలు పాడుకుందాం. సారీ ఎలా ఉంది పాట? గురువుగారు మీకు నచ్చిందా అండి? నచ్చే ఉండిద్దిలే, ఎందుకంటే ఇంట్లో మీ ఆవిడ కూడా ఇలానే పాడుతుంది కదా. తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా. సరే గురువు గారు, నేను చెప్తానండి. పుట్ట పూర్వత తల్లిదండ్రులు ఏంటి ఇంకా తల్లిదండ్రులు దయలేని పుత్రువాలు, పుత్రుడు దయగలవారు, పుట్ట పూర్వత గిట్టనేమా. ఏం మర్చిపోయానే, చెప్పాలి కదా ముందే. నా పరువు అంతా తీయడం అనుకుంటావే, మళ్ళీ నా ఫ్రెండ్ అంట. ఏంట్రా పుట్ట ఏంట్రా నీ పొట్ట? ఇల్లు పుట్ట మొక్కమైందిరా. ఇట్రా ముందు లేకు. లేసి వస్తున్నావా లేదా నువ్వు? రాను మర్యాదగా. కొట్టనురా బాబు, రారా బాబు. నువ్వు పో అంటున్నావు. పిలిచింది నిన్ను, నేను రా. గురుగారు భయం వేస్తుందండి. అరే నేను కొట్టను, రారా నేను చెప్తా నీకుదా. సరే గురువు గారు వస్తున్నానండి. ఇట్రా. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, అందుకే నిన్నే పిలుస్తా నేను. గురుగారు జీవితాన్ని పిలవండి. చెప్పలే చెప్పమని చెప్పి ఈసారి కరెక్ట్ గా చెప్పాలి నాకు. సరే గురుగారు చెప్పు. పుట్ట పూర్వత తల్లిదండ్రులు దైవ గురువు. అరే రాపరా నీకు ఇట్లా రావలేదు కానీ ఏంటి మళ్ళీ చెప్పు. గురుగారు భయం అవుతుంది. ఏంటది? ఏంటి నీకు దెబ్బలు బాగా పడాలి. ఏంటి గురువు గారు, మా అమ్మ మన అనుకున్నాను చిన్నప్పటి నుంచి కొట్టలేదు. నీకు అసలు నీకేం వచ్చురా? నీకేం వచ్చు? గురువు గారు ఖచ్చితంగా నేర్చుకొని వస్తానండి. నాకు నీ మీద నమ్మకం లేదురా.
నమ్మకం లేనప్పుడు నన్ను ఎందుకు పిలిచారు గురువు గారు మీరు? నాకు అసలు నమ్మకమే లేదురా నీ మీద. అలా ఇష్టం అంటారు, బిస్కెట్ రాస్తారు. మీరా గురువు వచ్చి పోండి అసలు మీరు. సరే మరి రేపు ఖచ్చితంగా నేర్చుకొని వస్తావా? నేర్చుకొని వస్తానండి. రేపు నిన్నే లేపుతా. ఫస్ట్ నువ్వే చెప్పాలి. అంతెందుకు గురువు గారు, ఇవాళ నేర్చుకొని సాయంత్రం మీ ఇంటికి వచ్చి మరి చెప్తానండి. వద్దులే, మా ఇంటి దాకా వెళ్ళిపో. ఎందుకండి మీ ఎవరితో కాదు వెనకమాల వెళ్తా కదా, వెనకమాల కుక్కలు పడుతుంది అందుకే. మీరున్నారుగా బాబు, తోటారులే. సర్లే వెళ్ళి కూర్చోపో ఇంకా. సరే గురువు గారు. వెళ్ళు. గురువు గారు చాక్లెట్ ఇచ్చారు కదండి, నాకు ఇవ్వండి అవి. సరేలే, బాగానే చెప్పా, తీసుకోపో. థ్యాంక్ యూ గురువు గారు. అందుకే గురువు గారు మీరంటే నాకు చాలా ఇష్టం. సర్లే వెళ్ళిపో. సరే గురువు గారు. చాక్లెట్ నాకు ఇవ్వవే. గురువు గారు నన్ను ఎన్ని తిట్టారు, కొట్టారు. నేను ఎందుకు ఇస్తాను? అస్సలు నాకు ఇవ్వను. ఇచ్చినప్పుడు నేను ఇస్తున్నా కదా. అమ్మ ఎప్పుడు ఇచ్చావమ్మా నువ్వు నాకు? అన్ని అబద్ధాలు ఆడతాయి ఎందుకే? అబ్బా ఆపు గురువు సరే గారు. ఈసారి చెప్తా. నేను ఇవ్వను. ఏంటి అసలు నువ్వు పందిదానా? నాతో మాట్లాడక బాయ్. నీ దోస్తికి గురువు గారు నాకు ఎంతో ప్రేమతో ఇచ్చారు. సరే సరేలే, ఇంకా ఫ్రెండ్షిప్ కట్ అంటే నాకు చాలా బాధగా ఉంది. హాఫ్ తీసుకున్నాను. ఇదిగో నవ్వు. నవ్వేవులే, కొండ ముచ్చుకోతన్నా నయ్యం. సరే ఇంకా అన్ని మాట్లాడినాక నీ చాక్లెట్ నాకేం అవసరం లేదు. అదేంటి ఇంకా ప్రేమతో ఇచ్చానే. ఎటకారంగా నన్నంటున్నావు పెద్ద. సారీ, తీసుకో. We are best friends forever. స్కూల్లో చిన్నప్పుడు మీకు ఎప్పుడైనా ఇలా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగాయండి మీకు మీ తెలుగు మేడం మధ్య? ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కామెంట్ ముఖ్యం బిగుడు. అలాగే ఇంగ్లీష్ వీడియో కూడా చూడాలంటే మా ఛానల్లో ఉందండి, వెళ్ళి చూడండి. చూసిన వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి ఫన్నీ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బిగులు.